యేసు ప్రభువారు భూమి మీద నివసిస్తున్న దినాల్లో ఎరుకో మార్గం గుండా వెళ్తున్నప్పుడు ఒక గుడ్డివాడైన భర్తమయ్య యేసు ప్రభువా అని చెప్పి దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేసినప్పుడు యేసు ప్రభువారు గుడ్డివాడి యొక్క మాట విని, ఆ కేక విని, ఆ మొర విని అక్కడే నిలిచిపోయి తనను తీసుకురమ్మని చెప్పేసి యేసు ప్రభువారి వద్దకు ఆ వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు, నా వల్ల నీకేం ప్రయోజనం కలుగుతుందనంటే, నాకు చూపు లేదు నాయనా అన్నప్పుడు యేసు ప్రభువారు వాడిని ముట్టి వానికి చూపు అనుగ్రహించారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇలాంటి అద్భుత కార్యాలు, ఇలాంటి ఆశ్చర్య కార్యాల గురించి యోహాను భక్తుడు రాస్తూ అంటున్నాడు, యేసు ప్రభువారు భూమి మీద జీవించిన కాలంలో ఆయన చేసిన అద్భుతాల గురించి కానీ, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాల గురించి కానీ రాయటానికి ఈ భూ ప్రపంచం అంతా పుస్తకం కూడా సరిపోదంట. ఈ భూ ప్రపంచంలో ఉన్న సముద్రం అంతా ఇంకు కూడా సరిపోదంట. రాత్రికాల సమయంలో దేవుడు నా మొర ఆలకిస్తున్నాడా? దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడా? చూస్తుంటే దినాలు గడిచిపోతున్నాయి, రోజులు గడిచిపోతున్నాయి. నా పరిస్థితి ఏంటి, నా కుటుంబం ఏంటి, నా జీవితం ఏంటని ఒక ప్రశ్నాత్మకమైన జీవితంగా నీ జీవితం ఉండి ఈ రాత్రికాల సమయంలో ఇక్కడికి వచ్చి కూర్చున్నావేమో, ఒకవేళ ఈ దూరసమని యంత్రం ద్వారా నీవు ఉంటున్నావేమో, దేవుడు ఈ రాత్రికాల సమయంలో నీ జీవితాన్ని దర్శించబోతున్నాడు. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుంచి ఆయన విడిపించును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏ శ్రమతో, ఏ ఇబ్బందితో, ఏ వేదనలో, ఏ కష్టంలో, ఏ నష్టంలో నీ వచ్చి దేవుని సన్నిధిలో కూర్చున్నావో నాకైతే తెలియదు, కానీ నీ మొర ఆలకించే దేవుడు, నీ హృదయాన్ని చూస్తున్న దేవుడు, నీ జీవితాన్ని పరిశీలిస్తున్న దేవుడు నీకున్న శ్రమలన్నిటి నుంచి నిన్ను విడిపించబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుంచి, 1, 2, 3, 4 అన్నిటిలో నుంచి. ఎన్ని శ్రమలో లెక్క పెట్టలేకపోతున్నానండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అనేక మంది భక్తులు వారి కష్టాల గుండా, నష్టాల గుండా, వేదన గుండా వారు ప్రయాణించినప్పుడు వారు నిజదేవుడు అయిన లోకరక్షకుడి మీద ఆధారపడ్డారు, సృష్టికర్త అయిన దేవుడి మీద ఆధారపడ్డారు. వారు ఆధారపడినప్పుడు వారు చుట్టూ శ్రమలు చుట్టుముట్టి ఉన్నా, వేదన చుట్టుముట్టి ఉన్నా, కష్టం చుట్టుముట్టి ఉన్నా సరే, దేవుడు ఆ కష్టంలో పడి వారి జీవితం ముగించబడకుండా అక్కడే ప్రారంభాన్ని ఇచ్చి అనేకులకు ఆస్వాదకరంగా మార్చారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.